తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈ మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం. అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఈసారి మహాకుంభమేళా వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది. 2025 జనవరి మాసంలో మౌని అమావాస్య జనవరి 29వ తేదీ బుధవారం నాడు వచ్చింది. అమావాస్య తిథి ప్రారంభం 28 జనవరి 2025 మంగళవారం రాత్రి 7:37 ప్రారంభమవుతుంది. అమావాస్య తిథి ముగింపు 29 జనవరి 2025 బుధవారం నాడు సాయంత్రం 6:05 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 29న మౌని అమావాస్య వచ్చింది. జ్యోతిష్యం ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెప్తారు. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందనే నమ్మకము ఉంది. అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడికి పూజించాలంటారు.